యేసుతో సమయము క్రీస్తుతో సహవాసము యేసుతో సమయము క్రీస్తుతో సహవాసము ఇది ఆత్మీయ వారసత్వము పరలోక సంబంధము ఇది ఆత్మీయ వారసత్వము పరలోక సంబంధము ఆహా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా ఆహా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా సమయమందును యేసుతో సమయమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం కొద్దిసేపు ఆరాధించుకొని దైవజనుల పీజే భరత్ కుమార్ గారు వాక్యాన్ని అందించబోచుండగా మనం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. వెలి అయిన
సిద్ధమైన గొర్రెపిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రెపిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహాసించి హింసించిరా నిన్ను దూషించి అపహాసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మాజలో వేలాడిన యేసయ్యా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నామములో యేసుతో సమయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినాలలో ఈ యొక్క కార్యక్రమము ద్వారా ఎంతో మంది ఎన్నో రకాలైన మేలులతో, ఎన్నో రకాలైన ఆశీర్వాదాలతో, ఎన్నో రకాలైన గొప్ప కార్యాలతో నింపబడి వారు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వారందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయమున, ఈ యొక్క రోజు దేవుడు మనతో ఒక కొత్త విషయాన్ని, ఒక అద్భుతమైన మాటను దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అదేంటంటే నెమ్మది. నెమ్మది, కంఫర్ట్ చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. చూడండి, ఈ రోజులలో మానవుడు నెమ్మదిగా జీవించడానికి ఎన్నెన్నో ప్రయాసాలు పడుతున్నారు. అయితే మనిషికి అన్నీ ఉన్నాయి, కాకపోతే ఒకటి లేదు, అదేంటంటే నెమ్మది. సంపాదించేవానికి నెమ్మది లేదు, సంపాదన లేనివానికి నెమ్మది లేదు. అయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజులలో మానవులు జీవిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ యేసుతో సమయం అనే కార్యక్రమము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నెమ్మది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఉంది. అదేంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ నెమ్మదిని కలగజేసే దేవుడు మన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, నెమ్మది మనకి ఎట్లా దొరుకుతుంది? చూడండి, యెషయా 28:10-11 ఏమని రాయబడిందంటే, నిజమే అలసిన వారికి నెమ్మదిని కలగజేయుదును అన్న మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అలసిపోయాం. చాలా మంది జీవితంలో ఎంతో అలసిపోయిన స్థితిలో ఉన్నారు, ఎన్నో పనులతో అలసిపోయిన స్థితిలో ఉన్నారు. మంచి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఒక విధమైన అలుపులో జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నెమ్మది. అయితే నేను చాలా ప్రాముఖ్యమైన కొన్ని మనందరికీ అర్థమయ్యే మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక 5 విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మనకు నెమ్మది ఏ విధంగా దొరుకుతుంది, నెమ్మది దొరకడానికి మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిగా ఎవరికి నెమ్మది దొరుకుతుంది, ఏ విధంగా మనకు నెమ్మది దొరుకుతుంది? మొట్టమొదటిగా కీర్తన 119వ కీర్తన 165వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, నీ ధర్మశాస్త్రం
ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, దేవుని మాటల్ని ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఇష్టపడతారో, ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. యోహాను 1:1 చెప్తుంది, వాక్యమే దేవుడని. కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఈ వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటారో అటువంటి వారికి నెమ్మదిని ఇస్తానంటున్న దేవుడిన. కాబట్టి మొట్టమొదటిగా నెమ్మది మనకి ఎట్లా దొరుకుతుందంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించినప్పుడు మనకు నెమ్మది దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి నెమ్మది దొరికే ప్లేస్ ఏదంటే దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన గ్రంథం. అయితే పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే దీనిని ధ్యానించడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే దీన్ని మనం ప్రేమించడం ప్రారంభిస్తామో, ఆయన ఆజ్ఞల్ని మనం ప్రేమించడం ప్రారంభిస్తామో, అప్పుడు మనకు నెమ్మది దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈ రోజు నీ జీవితంలో నువ్వు నెమ్మది లేకుండా జీవిస్తున్నావు అంటే నీకు ఒక మంచి మాటని చెప్పాలని ఇష్టపడుతున్నాను. అది ఏంటంటే, దేవుని వాక్యాన్ని ప్రేమించడం నువ్వు నేర్చుకో. ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమించడం నువ్వు నేర్చుకుంటావో, ఈ వాక్య ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడవడం నేర్చుకుంటావో, దేవుడికి నీకు ఎంతో నెమ్మదినివ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఈ రోజు నువ్వు ఎందుకు అశాంతితో జీవిస్తున్నావో తెలుసా? నీ జీవితంలో ఎందుకు నెమ్మది లేదో తెలుసా? ఒకే ఒక కారణం, నువ్వు ఈ వాక్యాన్ని చదవడం లేదు. అయితే చదువుతున్నావు, బాగానే ఉంది, కానీ ఎట్లా చదువుతున్నావు తెలుసా? న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతున్నావు, ఏదో కథల పుస్తకాలు చదివినట్టు చదువుతున్నావు, ఏదో చదవాలి కదా అని చదువుతున్నట్టు చదువుతున్నావు. అందుకే నీ జీవితంలో నెమ్మది దొరకడం లేదు. అయితే ఈ రోజు దేవుడు యేసుతో సమయం అనే కార్యక్రమం ద్వారా దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఈ ధర్మశాస్త్రాన్ని, అంటే ఈ వాక్య ప్రకారం నువ్వు జీవించడం ప్రారంభిస్తే నీకు ఎంతో నెమ్మదినిస్తానంటున్నాడు. నీ జోబులో డబ్బులు లేకున్నా నీకు నెమ్మది ఉంటుంది, నీకు ఉద్యోగం లేకున్నా నెమ్మది ఉంటుంది, నీ జీవితంలో అన్ని కూడా అనుకూలంగా లేకుండా ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా నీకు నెమ్మది ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. అందుకే దేవుని వాక్యం అంటుంది 119, 165లో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదని దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దీన్ని ప్రేమించడం నేర్చుకో, నీకు నెమ్మది దొరుకుతుంది. రెండవదిగా చూడండి, 119వ కీర్తన 50వ వాక్యం ఏం చెప్తుందంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించును, అది బాధలలో నాకు ఎంతో నెమ్మదిని కలగజేయునని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. భక్తుడు అనుభవపూర్వకంగా రాస్తున్న మాటలు దేవుని బిడ్డలారా. ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటారో, ఈ వాక్య ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారికంట నెమ్మది దొరుకుతుందంట. మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది దొరుకుతుంది. రెండవది, ఈ వాక్య ప్రకారం మనం బ్రతకాలి. నువ్వు దేని ప్రకారం బ్రతుకుతున్నావు? నువ్వు మనుషుల కొరకు బ్రతుకుతున్నావు కాబట్టి నీకు నెమ్మది లేదు. పరిస్థితులను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు, అందుకే నీకు నెమ్మది లేదు. ఎవరినో సంతోష పెట్టాలని బ్రతుకుతున్నావు, నీకు నెమ్మది లేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు నెమ్మది పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ వాక్యాన్ని చదువు, ఈ వాక్యాన్ని ధ్యానించు. అందుకే అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అది బాధలో నాకు నెమ్మదినిస్తుంది. చాలా మటుకు మనకు బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ బాధల్ని ఎవరితో అన్న పంచుకోవాలని అనుకుంటాం, మన తల్లిదండ్రులతో పంచుకోవాలని అనుకుంటాం, భర్తతో పంచుకోవాలనుకుంటాం, భార్యతో పంచుకోవాలనుకుంటాం, కొన్నిసార్లు పిల్లలతో పంచుకోవాలనుకుంటాం, కొన్నిసార్లు ఫ్రెండ్స్తో పంచుకోవాలని అనుకుంటాం, కొన్నిసార్లు పాస్టర్స్తో పెంచుకోవాలనుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకునిగా నేను చెప్తున్నాను, ఎవరి దగ్గర పోయి మీరు పంచుకున్నా వాళ్ళు మీకు సరి అయిన నెమ్మది నడిపించే మార్గాన్ని తెలియజేయకపోవచ్చు ఒకరోజు. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతావో, ఈ వాక్య ప్రకారం జీవిస్తావో, ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. రెండవదిగా, ఈ వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో చాలా గొప్పతనం ఉందండి. ఎవరెవరైతే వాక్యాన్ని పట్టుకున్నారో వారందరూ ఈ రోజు ఒక మంచి స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు మంచి స్థితిలో ఉండాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఈ వాక్య ప్రకారం మనం నడుచుకోవడం ప్రారంభిస్తే మన జీవితాలలో నెమ్మది ఉంటుంది. అందుకే ఎంత చక్కటి మాట అంటున్నాడు భక్తుడు, నీ వాక్యమే దేవా నన్ను బ్రతికిస్తుంది, అదే నాకు బాధలలో నెమ్మదినిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితాలలో దేవుని వాక్యాన్ని
వాక్యాన్ని ఎక్కువగా మనము పట్టుకొని నడుస్తుండాలి దేవుని బిడ్డలారా. మీ ఇంట్లో ఈరోజు ఎవరి ఫోటోలు ఉన్నాయో నాకు తెలియదు, ఏమేమి క్యాలెండర్లు పెట్టుకున్నారో నాకు తెలియదు, లేకపోతే మీ ఇంట్లో ఏమేమి రాసుకున్నారో నాకు తెలియదు. కానీ ఒకటి నేను చెప్తున్నాను, మీ ఇంట్లో మీరు పెట్టుకోవాల్సింది దేవుని వాక్యం, గుమ్మాల పైన ఉండవలసింది దేవుని వాక్యం, దేవుని గోడల పైన ఉండవలసింది దేవుని వాక్యం. కాబట్టి నువ్వు ఎక్కడ పోయినా కూడా దేవుని వాక్యాన్ని రాసి పెట్టుకో. ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను బ్రతికిస్తుంది. ఎప్పుడు బ్రతికిస్తుంది తెలుసా? నువ్వు బాధలలో ఉన్నప్పుడు నిన్ను బ్రతికిస్తుంది. బాధలలో ఉన్నప్పుడు బ్రతికించేది ఈ లోకంలో ఏది లేదు. కానీ చాలా మంది బాధలు ఎక్కువైతే బ్రతకడానికి ఏం చేస్తారంటే, కొంతమంది సారాయికి అలవాటు పడతారు, కొంతమంది మందుకు అలవాటు పడతారు, కొంతమంది సినిమాలకు అలవాటు పడతారు, కొంతమంది ఇంకా విహార యాత్రలకు అలవాటు పడుతున్నారు. కానీ అవి నెమ్మది ఇవ్వలేవు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం నీకు నెమ్మదిస్తుంది. అందుకే నువ్వు నీ వెహికల్ పైన దేవుని వాక్యం రాపించుకో, నువ్వు చదువుకునే బుక్ పైన కూడా దేవుని వాక్యం రాసుకో, గోడల పైన కూడా దేవుని వాక్యం రాసుకో. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, ఎప్పుడు చూసినా వాక్యాన్ని చదువుతూ ఉండు, వాక్యాన్ని ధ్యానిస్తుండు. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, అదే నీకు నెమ్మదినిస్తుంది దేవుని బిడ్డలారా. నా జీవితంలో నేను అది అనుభవిస్తున్నాను కాబట్టి ఈరోజు మీ ముందు ఛాలెంజ్ గా చెప్తున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి మనము మన జీవితాలలో మనం కంఫర్ట్ పొందాలంటే వి షుడ్ రీడ్ ద వర్డ్, వి షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఎవ్రీ టైం, ప్రతి సమయంలో దేవుని బిడ్డలారా. అప్పుడే మనకి ఇది నెమ్మదినిస్తుంది. అదే విధంగా మూడవదిగా చూడండి, 122వ కీర్తన 7వ వచనం ఏం చెప్తుందంటే, నీ ప్రకారాలలో నాకు నెమ్మది కలదు అనేసి దైవ సేవకుడు అంటున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని ప్రకారాలు అంటే దేవుని సన్నిధి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో మనకు నెమ్మది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఎక్కడో ఉంది దేవుని సన్నిధి అని అనుకోద్దు. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధి మీ ఇంట్లోనికి దేవుడు విడుదల చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు యాక్సిడెంటల్ గా నువ్వు ఇక్కడ రాలేదు, కానీ ఇది ఒక దేవుని యొక్క డివైన్ అపాయింట్మెంట్. ఈ వాక్యం వినడానికి సహోదరుడా, సహోదరి, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రెసెన్స్ లో మనకు నెమ్మది దొరుకుతుంది. చాలా మంది నెమ్మది లేక అటు ఇటు పరిగెడుతున్నారు ఈ రోజులలో. పరిగెట్టొద్దు దయచేసి. నేను మీకు మనవి చేసేది ఏంటంటే, పరిగెట్టొద్దు. దేవుని సన్నిధిలో మీరు మోకరించండి, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మీరు పాటలు పాడండి, దేవుని సన్నిధిలో మీరు అరవండి, దేవుని సన్నిధిలో మీరు కేకలు వేయండి. చూడండి ఏం జరుగుతుందో. నెమ్మది మీ జీవితంలోనికి వస్తుంది. అయితే మనం మోకాళ్ళ మీద ఉండకుండా ఏం చేస్తుంటాం తెలుసా? అక్కడిక్కడ పరిగెడుతూ ఉంటాం. పరిగెట్టిన కొలది టెన్షన్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, అంతే తప్ప నెమ్మది మాత్రం రాదు. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు, బలమైన దేవుడు, వాక్కైన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని ప్రకారాలలో మనకు నెమ్మది కలుగుతుందంట. అంటే దేవుని సన్నిధి ఎక్కడుందో తెలుసా? ఈరోజు మన మధ్యలో ఉంది. కాబట్టి మన మధ్యలో ఉన్న దేవుని సన్నిధిలో మనము మోకరించి దేవుని సన్నిధిలో ఆరాధించడం ప్రారంభిస్తే మనకు నెమ్మది దొరుకుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఆదివారం మనం క్రమము తప్పకుండా దేవుని మందిరంలో కనబడాలి. ఎందుకంటే దేవుని మందిరంలో ఆయన ప్రకారాలలో మనకు నెమ్మది కలుగుతుంది దేవుని బిడ్డలారా. ఆ మందిరంలో మనం ఆరాధించుచున్నప్పుడు, ఆ మందిరంలో మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు మనకి ఎంతో నెమ్మది కలుగుతుంది. చాలా మంది మా మందిరానికి వచ్చేవాళ్ళు సాక్ష్యం చెప్తుంటారు, అన్న మేము వచ్చినప్పుడు చాలా బరువుగా వచ్చాం మేము మందిరానికి, చాలా బాధగా వచ్చాం మేము మందిరానికి, చాలా వేదంతో వచ్చాం మేము మందిరానికి, చాలా చింతలతో మేము వచ్చాం. కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలో అడుగు పెట్టామో మా బాధలు ఎక్కడ పోయిందో, ఏదో ఒక బరువు మమ్మల్ని విడిచిపెట్టి పోయింది బ్రదర్ అని చాలా మంది చెప్తుంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క ప్రాంతంలో దేవుని సన్నిధి ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు నీకు నీకు సూచనలు ఇస్తున్నాడు, నీకు ఎట్లా నెమ్మది దొరుకుతుందో. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా నెమ్మది దొరుకుతుంది. రెండవదిగా అది ఈ వాక్య ప్రకారం నువ్వు బ్రతకడం నేర్చుకుంటే నీకు నెమ్మది దొరుకుతుంది. మూడవదిగా ఆయన సన్నిధిలో నీకు నెమ్మది దొరుకుతుంది. నాలుగవదిగా చూడండి, ఇర్మియా 6వ అధ్యాయము 16వ వాక్యంలో ఏముందంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అది ఎరిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మేలుకరమైన మార్గం తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు నడవడం ప్రారంభిస్తే నీకు నెమ్మది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఎక్స్ రోడ్ లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం
అర్థం కావడం లేదు, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఆ ఎక్స్ రోడ్ లో నువ్వు ఎక్కువసేపు నిలబడ్డావు అనుకో, సాతాను గారు నీ దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు బ్రతకడం వేస్ట్ అంటాడు వాడు. ఒకే మాట. వాడు ఎప్పుడు కూడా మనుషులతో మాట్లాడేంటో తెలుసా? నువ్వు బ్రతకడం వేస్ట్ అంటాడు. కానీ మనం ఆరాధించే యేసయ్య ఏమంటాడు తెలుసా? నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. సహోదరుడా సహోదరి, దేవునితో మాట్లాడుతున్నాడు. యవనసురాల దేవునితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మంచి మార్గాలు ఏంటో మనం తెలుసుకోవాలి, మేలుకరమైన మార్గాలు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాంట్లో నడిచినప్పుడు మనకు నెమ్మది దొరుకుతుంది. అయితే ఈ మేలుకరమైన మార్గాలు ఎవరు చెప్తారన్నా? ఈ మేలుకరమైన మార్గాలు ఎక్కడి నుంచి మేము తెలుసుకోగలమని మీరు అడగొచ్చు. అయితే ఒకటి మాత్రం నేను చెప్తాను, మేలుకరమైన మార్గాలు ఈ మేలుకరమైన పుస్తకంలో నుంచి దొరుకుతాయి, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి దొరుకుతాయి. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు వెంటనే ప్రార్థన చేసి దేవా నాతో మాట్లాడన్న వెంటనే దేవుడు నీకు మేలుకరమైన మార్గాన్ని చూపిస్తాడు. అందుకే అన్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకరంగా సమకూడి జరిగిస్తాడని దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నెమ్మది లేదా? అయితే మేలుకరమైన మార్గం ఏదో నువ్వు తెలుసుకో. ఈ మేలుకరమైన మార్గంలో నువ్వు జీవించడం ప్రారంభించు, నీకు నెమ్మది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజు ఏమైందంటే, ఒక సిస్టర్ హాస్పిటల్కి వెళ్ళింది. భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఆమె హాస్పిటల్కి వెళ్ళింది. అయితే ఆ వ్యాధితో వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర ఆమె కూర్చున్న తర్వాత డాక్టర్లు సహజంగా అడుగుతారు కదా, ఏమైందమ్మా నీకు అనేసి. అట్లా ఏమైందమ్మా నీకు అని అడిగితే ఆమె తలనొప్పి అని చెప్పిందంట, గుండె నొప్పి అని చెప్పిందంట, ఇంకా వేరే నొప్పులు అన్ని ఇంకా డాక్టర్లను చూస్తే కొంతమంది ఇంకా ఎక్కడ లేని రోగాలన్నీ చెప్పుకుంటారు. డాక్టర్లు ఇంకా వాళ్ళు ఇంటూ ఉంటారు కాబట్టి వీళ్ళకి చాలా ఇష్టం. కొంతమందికి రోగాల గురించి మాట్లాడాలంటే ఎంత సంతోషమో ఎంత ఇష్టమో దేవుని బిడ్డలారా. అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. అయితే నువ్వు ఎంత ఎక్కువగా రోగాల గురించి మాట్లాడితే అన్ని రకాలైన దయ్యాలు నీ మీదకి వచ్చి కూర్చుంటాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. అయితే ఏం జరిగింది, ఈమె కూడా చెప్పడం ప్రారంభించిందంట, అన్ని చెప్తుందంట, ఇదమ్మా ఇదమ్మా అదని చెప్తుంటే ఈ డాక్టర్ ఏం చేసిందంట తెలుసా? ఆమె చెప్తున్న ప్రతి వ్యాధికి మందు రాసుకుంటూ పోతుందంట, మందు రాసుకుంటూ వెళ్తుందంట. ఈమె ఆపడం లేదు, ఈమె రాయడం ఆపడం లేదు, అన్ని రాస్తూ వస్తుంది. ఆమె చెప్తూ వచ్చింది. లాస్ట్ లో చాలా బాధగా ఒక మాట అన్నదంట, ఇన్ని రకాలైన వ్యాధులు ఒకటమ్మా, ఒక వ్యాధి నాకు గడిచిన 20 సంవత్సరాల నుంచి నన్ను పీడిస్తుంది, ఆ వ్యాధికి నాకు మందు కావాలమ్మా అన్నదంట. అంటే ఏం వ్యాధమ్మా చెప్పు అన్నదంట. నా జీవితంలో నెమ్మది లేదమ్మా, రాత్రుల్లో నిద్ర పట్టదు, నాకు పని చేసుకోవాలనిపించదు, నాకు నేను ఏం చేసినా కూడా అన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి నా జీవితంలో. కాబట్టి దానికి ఏమైనా మందు ఉంటే నాకు ఇయ్యమ్మా అన్నదంట. అన్న వెంటనే డాక్టర్ ఏం చేసిందంట, అప్పటి వరకు రాసే డాక్టర్ వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే పెన్ పక్కన పెట్టిందంట. పక్కన పెట్టి ఆమె వైపు చూస్తూ డాక్టర్ కన్నీళ్లు గారుస్తూ అన్నదంట, అమ్మ నీకే వ్యాధి ఉందో, నీకు 20 సంవత్సరాలు ఉంచింది, నాకు 40 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో నేను బాధపడుతున్నాను అన్నదంట. చూసారా దేవుని బిడ్డలారా, మెడిసిన్స్ కూడా సాటి రావండి నెమ్మది దయచేయడానికి. ఏ డాక్టర్లకు కూడా చేత కాదండి మనకు నెమ్మది ఇవ్వడానికి. కానీ డాక్టర్ జీసస్ దగ్గరికి వస్తే నీకు నెమ్మది దొరుకుతుంది. నమ్ముతున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఇది మామూలు ప్రోగ్రాం కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో జరుగుతున్న కార్యక్రమం. ఇది కార్యక్రమంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా నీతోటే మాట్లాడుతున్నాడు. ఎవరితో కాదు, పక్కన వాళ్ళతో కాదు, నీతోటే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మేలుకరమైన మార్గం ఏదో తెలుసుకోమంటున్నాడు. తెలుసుకొని దాంట్లో నువ్వు నడవమంటున్నాడు. నువ్వు నడిస్తే నీకు నెమ్మది దొరుకుతుంది అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు నువ్వు వినాల్సింది, యేసయ్య మాటలు, యేసయ్య మార్గాలు నువ్వు తెలుసుకో, నీకు మేలు దొరుకుతుంది, నీకు నెమ్మది దొరుకుతుంది. చాలామంది యవనస్తులు ఈ రోజులలో వివాహం ఒక పెద్ద సమస్య అయిపోయింది. అయితే వివాహం అనగానే చాలా టెన్షన్ పడుతుంటారు చాలామంది. అయితే ఆ టెన్షన్లో ఏం చేస్తుంటారంటే ఎక్కడెక్కడ పోవాలి, ఎవరు సలహాలు ఇచ్చినా సలహాలను తీసుకొని వెళ్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. అయితే లాస్ట్కి ఏమవుతుందో తెలుసా? ఆ సలహాలు పాటించే వాళ్ళ జీవితాలలో వైఫ్ని సంపాదించుకోవాలనుకున్న వాడు నైఫ్ని సంపాదించుకునే పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్త, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకో. నేను నా వివాహం గురించి ఏమని ప్రార్థన చేశాను తెలుసా? చాలామంది అన్నారు అట్లా కోరుకోవాలా, మనము కోరుకుంటే దేవుడు మనకి ఇస్తాడన్నాడు. అయితే నేను మాత్రం అది ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. నేను ఒక ప్రార్థన చేశాను. ఏమని చేశాను తెలుసా? ప్రభువా, నాకంటే నీకు బాగా తెలుసు, నా జీవితంలో నువ్వు ఏం చిత్తం అయితే కలిగి ఉన్నావో నీ చిత్తం నా జీవితంలో సంపూర్ణంగా సిద్ధించును గాక అని ప్రార్థన చేశాను.
అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఒక చక్కటి భార్య నాకు ఇచ్చాడు. దేవుని బిడ్డారా, ఈరోజు నేను గుండె మీద చేసుకొని చెప్పుకోగలను, ప్రపంచంలో అందరికంటే నేను సంతోషంగా ఉన్న వ్యక్తినని. ఎందుకో తెలుసా, నేను నా సొంత ఆలోచనతో నేను వెళ్ళలేదు, దేవుని మార్గాన్ని నేను అడిగాను, దేవుడు తన మార్గంలో నడిపిస్తున్నాడు. ఈరోజు నేను ఆశీర్వదింపబడ్డమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. సకల ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. అదేవిధంగా చివరిగా చూడండి దేవుని బిడ్డారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం చెప్తుంది. అక్కడ మనం చూస్తే రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. అయితే ఆమె ఎంతో బాధతో గడిచిన 12 సంవత్సరాలు ఆమె ఎంతో వేదన చెందిందంట. ఎంతో మంది డాక్టర్ల దగ్గర వెళ్ళిందంట. ఎంతో ఆమె ఆస్తినంతా ఆ వ్యాయామం చేసిందంట. ఎన్నో తిప్పలు పడిందంట. కానీ ఆమె రోగం మాత్రం పోలేదు. రోగము నెమ్మదిని దొంగలిస్తుంది. ఈరోజు వింటున్నా నీకు తోడు కూడా, నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో, రోగములో ఉన్నావేమో. దేవునితో మాట్లాడుతున్నాడు. ఈమె కూడా ఒకరోజు యేసయ్య గురించి విన్నదంట. విని ఏం చేసిందో తెలుసా, విశ్వాసం తెచ్చుకుంది. విశ్వాసం తెచ్చుకొని ఏం చేసిందో తెలుసా, నాకు యేసుప్రభు అంటే విశ్వాసం ఉందని ఇంట్లో కూర్చోలేదు. ఆమె ఏం చేసిందో తెలుసా, విశ్వాసంతో యేసు కొరకు ఎదురు చూస్తుందండి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ప్రాంతంలోనికి వచ్చాడని తెలుసుకున్న వెంటనే దేవుని బిడ్డలారా, ఆమె వ్యాధిని చూసుకోలేదు కానీ, ఆమెకున్న బాధను చూసుకోలేదు కానీ, ఆమెకున్న రోగాన్ని చూసుకోలేదు కానీ, ఆమెకున్న బలహీనతను చూసుకోలేదు కానీ, యేసయ్యను చూడాలనుకుంది దేవుని బిడ్డలారా. యేసయ్యను చూడడమే కాదు, యేసయ్యను ముట్టాలనుకుంది దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ దేవుని బిడ్డలారా. అంతే ఆమె వెళ్ళిపోయింది ముందుకి. అయితే యేసు ప్రభు జన సమూహం మధ్యలో వెళ్తుంటే నిజంగా ఆ ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉందో, అక్కడ ఎంత భయంకరమైన పబ్లిక్ ఉన్నారో, ఎవరు కూడా ఆయన పోయినిచ్చే పరిస్థితిలో లేరు దేవుని బిడ్డలారా. అందరూ ఆయన మీద పడుతున్నారు. అయితే ఈ స్త్రీ అంట ఎంతో కష్టంగా గానీ ఏదైనా గానీ ఆయన నేను చూడాలి, ఆయన నేను ముట్టాలి అనుకున్న ఒక తీర్మానం తీసుకొని ఆమె ఏం చేసింది తెలుసా, ముందుకు సాగి మెల్లిగా ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంట. ముట్టిన వెంటనే దేవుని బిడ్డలారా, దేవుని మహిమ, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క మహిమ ప్రభావము బయలుదేరి ఆమెను 12 సంవత్సరాలతో ఉన్న వ్యాధితో బాధపడుతున్న ఆమెను 12 సెకండ్లు కూడా పట్టలేదు దేవుడు స్వస్థపరచడానికి. హల్లెలూయా. కాబట్టి స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్యల నుంచి వచ్చింది. అయితే ఒకటి, ఆ స్వస్థత ఈమెలో రావడానికి కారణం ఏంటంటే, ఈమె కూడా ఇంట్లో ఉండకుండా ముందుకు కదిలింది. అందుకే అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతమని. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసంతో అడుగు పెట్టింది. ఎప్పుడైతే ముట్టిందో దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువునితో మాట్లాడుతున్నాడు. 5వదిగా నువ్వు నెమ్మది పొందాలంటే ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే నీకు నెమ్మదిని కలగజేస్తుంది. ఒక్కసారి 5 మాటలు నేను మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. నంబర్ 1, నువ్వు నెమ్మది పొందాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఆమేన్. 2వదిగా నువ్వు ఏం చేయాలంటే ఆయన వాక్యం చేత నువ్వు బ్రతకాలి. ఆమేన్. 3వదిగా ఏం చేయాలంటే దేవుని సన్నిధిని మనం వెతకాలి. దేవుని సన్నిధిలో మనము సమయం గడపాలి. ఆమేన్. 4వదిగా ఏం చేయాలంటే మేలుకరమైన మార్గాలు ఏవో తెలుసుకోవాలి, దాంట్లో మనం నడవాలి. అప్పుడు మనకు నెమ్మది దొరుకుతుంది. ఆమేన్. 5వదిగా ఏంటంటే యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచండి. ఆ విశ్వాసమే మీకు నెమ్మదిని కలగజేస్తుంది. అందరము కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ యొక్క సమయాన్న యేసుతో సమయం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది జీవితాలలో అయితే నెమ్మది లేకుండా ఈ ఛానల్ ముందు నాయనా యేసయ్య ప్రోగ్రాం ముందు కూర్చొని ఉన్నారో, వారిని అందరినీ మీరు గమనిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వారందరినీ మీరు దర్శిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆల్రెడీ అనేకులను మీరు దర్శించినందుకు వందనాలు నాయనా. యేసు క్రీస్తు నామములో, మీరు ఇచ్చిన అధికారం కలిగిన నామములో నాయనా, అశాంతిని, అసమాధానాన్ని నాయనా, దుఃఖాన్ని, చింతను, బాధను, నెమ్మది లేని జీవితాన్ని కలగజేసే ప్రతి విధమైన కాడిని యేసు నామములో విరగొడుతున్నాను ప్రభా. యేసు నామములో మీ నెమ్మదిని ప్రతి ఒక్కరిలో ప్రకటిస్తున్నాను నాయన. ఈ 5 మాటల ప్రకారం వారు జీవించే కృపను వారికి దయచేయండి నాయన. ఈ లోకంలో నెమ్మదితో నాయన, ఎవరి మనసు అయితే హో మీద అనుకుంటున్నదో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్న విధంగా పూర్ణ శాంతితో ప్రతి బిడ్డను నింపండి. వ్యాధిగ్రస్తులను మీరు తాకండి, ముట్టండి, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక, తన నెమ్మదితో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. For your prayer requests, please contact us
Reverend P. Joel Bharat Kumar, 2-245 Dorasanipalli, Proddutur, YSR District. Our phone numbers 08564241107. Our mobile numbers 9849601107, 7396373363. Our email address timewithjesus.bharatkumar@gmail.com.